ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటెలిజెన్స్ పోలీసులను చూస్తా ఉన్నాం. ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడేందుకు లేరు. ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడేందుకు లేరు. ఇంటెలిజెన్స్ పోలీసులు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కంటే దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటా ఉన్నారు. గ్రామాలకు వచ్చి వాళ్ళు చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా? గ్రామాలకు వచ్చి ఆ గ్రామంలో ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి సర్వేలు చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు? 50 ఓట్లు ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు? 100 ఓట్లు ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు? 500 ఓట్లు ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళను ఏ రేటుకు కొనాలి, ఎలా కొనాలి అన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తా ఉన్న సర్వేలు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థలను ఇంత దారుణంగా వాడుతా ఉన్నా ఈయన తయారు చేసిన ఈ జిత్తులు మారి నక్కల గురించి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి. ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి. తనకు ఓటు వేస్తారు అని అనుకుంటే ఒకే ఓటర్కు 2 ఓట్లు చేర్పిస్తాడు. తనకు ఓటు వేయరు అని అనుకుంటే ఉన్న ఓటును సామాజిక వర్గాల వారిగా కూడా తీసేసే కార్యక్రమం చేస్తాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సైబర్ క్రిమినల్ అంటారు ఇటువంటి వ్యక్తిని. ఎవరైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ప్రతి గ్రామంలోనూ మీరు చర్చ పెట్టండి, ప్రతి ఇంట్లోనూ మీరు చర్చ పెట్టండి. చర్చ పెడుతూ మీరు అడగండి, ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ దొంగలించడానికి? ముఖ్యమంత్రి ఎవడు మా ఆధార్ డీటెయిల్స్ను, మా ఆధార్ వివరాలను తనకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి అని చర్చ పెట్టండి. ప్రతి ఇంట్లో చర్చ పెట్టండి, ప్రతి గ్రామంలో చర్చ పెట్టండి. ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు తెలుసుకునేందుకు, దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు దొంగలించేందుకు? ముఖ్యమంత్రి ఎవడు మన బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేందుకు? ముఖ్యమంత్రి ఎవడు అని చెప్పి చర్చ పెట్టండి. ఇలా దొంగతనం చేసేందుకు ముఖ్యమంత్రి ఎవడు? మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన ఆధార్ డీటెయిల్లు ఇవాళ ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. మన పర్మిషన్ లేకుండా, మన ఆమోదం లేకుండా మన బ్యాంక్ అకౌంట్ వివరాలను, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవాళ